సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక పద్మశాలి చేనేత సహకార సంఘంలో ఈ రోజు ఉదయం ప్రముఖ వ్యాపారవేత్త అర్ధం రాజు పెద్ద కోడలు నికిషా గారు జడ్జి పోస్టుకు ఎన్నికైనందుకు పద్మశాలి యువజన సంఘం పద్మశాలి సహకార సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాడు. అధ్యక్షుడు దేవులపల్లి రాజారాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ మాజీ సంఘం చైర్మన్ గాడిపల్లి శ్రీనివాస్ అనంతరం నికిషా మరియు భర్త క్రాంతి కుమార్లు మాట్లాడుతూ సాధించాలని ఉంటే పట్టుదల ఖచ్చితంగా అత్యున్నత శిఖరాలకు ఎదుగుతామని, దానికి ఉదాహరణే నా భార్య నికిషా అని పట్టుదలతో చదివి ఈ రోజు జడ్జి పోస్టు రావడం జరిగిందని, మా నాన్నగారి ఆశీర్వాదం నా ప్రోత్సాహం మా భార్య నికిషాకి ఇవ్వడం జరిగిందని, అందుకే ఆమె అనుకున్న గోల్ రీచ్ అయిందని అందరం సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ తో పాటు నాగరాజు నేత మరియు సంఘం సభ్యులు పాల్గొని వారికి అభినందనలు తెలిపి స్వీట్లు పంచుకున్నారు. ఇదే కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షునిగా ఎన్నికైన దేవదాస్ గారిని షాల్వాతో సన్మానించారు. అనంతరం చంద్రం సార్ 35వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రం సార్ కు షాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు యువకులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరూ వచ్చారు, నా కోసం మీ వాల్యుబుల్ టైం తీసుకొని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కష్టం చాలా కష్టపడి, అంటే ఈ సక్సెస్ చాలా కష్టపడితే కానీ నాకు రాలేదు. మా నాన్న, మా అమ్మ ప్రోత్సాహంతో, మా మామయ్య, ఇంకా మా అత్తయ్య గారి, మా భర్త గారి ప్రోత్సాహంతో నేను ఇలా ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. సో అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అందరూ ఏదైనా సాధించగలరు అని నాకు అందరూ ఇలా ఇన్స్పైర్ అవ్వాలని. మాజీ నమస్కారం. పద్మశాలి బాంధవులకి పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు నలుగురికి తెలియాలి. నలుగురికి ఎందుకు తెలియాలంటే దాని మీద దృష్టి పడితే కానీ వారికి ఆదర్శం అని తెలియదు. మనం దీన్ని 4 గోడల మధ్యలో పెడితే నలుగురికి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఇవాళ ఇంత ఎత్తుకు ఎదిగిన మా నాన్నగారే మాకు స్ఫూర్తి. వారికి వాళ్ళ తండ్రి నుంచి ఆశయం పుట్టింది, కానీ తర్వాత పెళ్లి తర్వాత వివాహానంతరం కుటుంబం కూడా సహకరించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే వివాహానంతరం వచ్చి వాళ్ళ తండ్రి సపోర్ట్, అత్తమామల పరీక్షకి తను సన్నద్ధమయ్యే దశలో వారు 1 సంవత్సరం వయసు కూడా లేదు. ఒకవైపు పిల్లల్ని ఎత్తుకుంటూ ఒకవైపు బుక్కు పట్టుకుంటూ తను పడిన కష్టం అంతా ఇంత కాదు. అంటే ఎంతోమంది పెళ్ళైన తర్వాత వారి ఆశయాన్ని మర్చిపోతుంటారు. అంతేకాదు కొన్ని కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లైఫ్లో ఇటు అత్తమామ గారికి మంచి డబ్బు ఉంది, తండ్రి గారికి మంచి డబ్బు ఉంది, భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడంటే ఎంతోమంది భార్యలు ఏమనుకుంటారంటే ఇంకా ఇంత కంఫర్టబుల్ లైఫ్ ఉన్నాక ఇంకెందుకు కష్టపడాలనుకుంటారు. కానీ అక్కడితో ఆగిపోకుండా ఎంతోమందికి తన జీవితం ఆదర్శంగా ఉండాలి. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి తన ఒక ఉదాహరణగా నిలవాలని చెప్పేసి ఈరోజు ఆహర్నిశలు కఠోర తపస్సు చేసింది. దానికి నిదర్శనమే తన ఈ విజయము. ఇది అంత ఈజీగా జరగలేదు. మొదటి ప్రయత్నం 2022లో వారి చెల్లి జడ్జిగా నియామకమైనప్పుడు తను కేవలం ఒకే మార్కుతో తను పరీక్షలో పాస్ కాలేదు. అప్పుడు తను గర్భిణీగా ఉండింది. అక్కడ నిరుత్సాహపడకుండా తిరిగి మళ్ళీ ఉత్తేజభరితంగా పరీక్షకు సన్నద్ధమయ్యి ఈరోజు ఈ స్థితిలో ఉంది. నిజంగా దీనికి దైవాజ్ఞ లేకపోతే ఇదేది జరగదు. హరే కృష్ణ మహా ఉన్నాను. దీంతో సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన గజ్వేల్ పద్మశాలి ముందు బిడ్డ మన వర్ధం రాజు గారు గజ్వేల్లో అందరూ కలిసి అందరూ చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి పిల్లలు చదివించి ఈరోజు మన కూడలైనటువంటి వర్ధం నికిషా గారు గజ్వేల్ నుండి జడ్జిగా ఎన్నుకోవడం నిజంగా మన పద్మశాలి కులానికి ఎంతో గర్వకారణం. నిజంగా అతను 2 కొడుకులు కూడా ఈరోజు గజ్వేల్లో మంచి ఉద్యోగాలలో ఉండి అతను కూడా ఒక వెటర్నరీ డాక్టర్గా ఉండడం నిజంగా ఆయన కష్టానికి ఫలితం దక్కింది. ఈరోజు ఆయన గజ్వేల్లో ఒక మంచి వస్త్ర వ్యాపారం, షాపింగ్ మాల్ కూడా, షోరూమ్ కూడా పెట్టడం నిజంగా మన పద్మశాలి కులానికి ఒక గర్వకారణం. ఇలా ఆమె ఈరోజు జడ్జిగా మొన్ననే సెలెక్ట్ అవ్వడం కూడా చాలా సంతోషం. రాబో కాలంలో ఆమె వరకు అధ్యక్షుల వారన్నట్టు హైకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నత పనులను నిర్వహించాలని ఆ సంఘం తరఫున మా పద్మశాలి సోదరుల తరఫున అందరినీ కూడా ఆశిస్తున్నాం. కులబాంధవులందరికీ నమస్కారం. ఈరోజు మన పద్మశాలి ముద్దుబిడ్డ వర్ధం రాజు గారి కోడలు నికిషా గారు
జడ్జి సివిల్ జడ్జిగా నియామకమైనందుకు గర్వకారణం మన పద్మశాలీలందరికీ. మన పద్మశాలి కులంలోనే వన్నె తెచ్చే విధంగా ఈరోజు గజ్వేల్ పద్మశాలీలందరూ గర్వపడే విధంగా జడ్జి కావడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మన పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా మంచి చదువులు చదివి పెద్ద పెద్ద పదులలో ఉండి దీన్ని మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అందరూ పద్మశాలి కులానికి వన్నె తెచ్చే విధంగా చదివి ముందుండి పెద్ద పెద్ద పదవులు అలంకరించాలని కోరుతున్నాను.